మీ ఛానల్లో ఉండే వీడియోస్ మాత్రం డిలీట్ చేయకండి, మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. ఒకటో రెండో వీడియోలు మనం డిలీట్ చేస్తే మాత్రం మనం ఎలిజిబుల్ కాదండి అప్పీల్ చేసుకోవడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకవేళ రివ్యూజ్ కంటెంట్ వస్తే మనం ఏం చేయాలి అనేది ఈరోజు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు లైవ్లో చూపిస్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా వీడియో మరిన్ని కొంతమందికి, ఇలాంటి మందికి ముందుకు వెళ్తుంది. రివ్యూడ్ కంటెంట్ ఎందుకు వస్తుంది అనేది మనం ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటే మన వీడియో అనేది లాంగ్ అయిపోతుంది. సో చిన్నగా సింపుల్గా చెప్పేస్తాను. రివ్యూడ్ కంటెంట్ అంటే మనం అదర్ సైట్లో అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ అంట ఇట్లా వేరే వాటిల్లో ఉండే వీడియోస్ తీసుకొని వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడము, లేదా దాంట్లో ఉండే కొన్ని వీడియో క్లిప్స్ని మన వీడియోతో కంపేర్ చేసి యాడ్ చేసి మనం మళ్ళీ అప్లోడ్ చేయడము, లేదా గ్రీన్ స్క్రీన్, కొలాబ్, కట్ వీడియో ఇలా చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్లో మనం పెట్టే వీడియోస్ రీయూజ్డ్ కంటెంట్ పడిపోతుంది. మీరు మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ పడిపోతుంది. దీన్నే రీయూజ్డ్ కంటెంట్ అంటారు. రీయూజ్డ్ కంటెంట్ వస్తే కనుక మనకి మానిటైజేషన్ అవ్వదండి. ఖచ్చితంగా మనకైతే మానిటైజేషన్ అవ్వదు. మనకు మనీ ఛాన్స్ ఇస్తాడు. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు యూట్యూబ్ నుండి మీరు కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఇంతకుముందు యూట్యూబ్ ప్రోగ్రామ్ పార్ట్నర్ అయ్యింటారు. మీరు ఫస్ట్ టైం మానిటైజేషన్ కోసం అప్లై చేసి ఉంటారు. రివ్యూడ్ కంటెంట్ వచ్చి రిజెక్ట్ అయి ఉంటుంది కదా, వాళ్ళకైతే కనుక మనకి 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఒకటి, మనం రీఅప్పీల్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ 1 మంత్ తర్వాత రీఅప్లై చేసుకోవచ్చు. నా యూట్యూబ్ ఛానల్ కూడా సేమ్ రివ్యూడ్ కంటెంట్ వల్ల మానిటైజేషన్ అయితే అవ్వలేదండి. నేను ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తాను. ఒకవేళ రివ్యూడ్ కంటెంట్ వస్తే కనుక మనం ఏం ప్రాసెస్ ఉంటుంది మీకు లైవ్లో చూపిస్తాను. అజికా ఓకే ఇస్తా. చూడండి, నాది రివ్యూడ్ కంటెంట్ అని చెప్పి నాది మానిటైజేషన్ అవ్వలేదండి. నాకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు. యువర్ ఛానల్ ఈజ్ నాట్ కరెంట్లీ ఏబుల్ టు ఎర్న్. వాట్ హ్యాపెండ్ అంటే రీయూజ్డ్ కంటెంట్. చూడండి, రీయూజ్డ్ కంటెంట్ పాలసీ వచ్చిందండి. మనకి 2 ఆప్షన్స్ అయితే ఇస్తాడు. ఆప్షన్ 1, అపీల్ ఇఫ్ యూ థింక్ దట్ ద మేడ్ ఎ మిస్టేక్. ఆప్షన్ 2, ఎడిట్ యువర్ ఛానల్ అండ్ రీఅప్లై. నేను చెప్పేది ఏమంటే, ఫస్ట్ ఫ్రెండ్స్, మీది రివ్యూడ్ కంటెంట్ వస్తానే మీ ఛానల్లో ఉండే వీడియోస్ మాత్రం డిలీట్ చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఛానల్లో ఉండే వీడియోస్ సరే అని చెప్పి డిలీట్ చేసేయకండి. ఫస్ట్ ఆప్షన్, స్టార్ట్ అపీల్. ఇది ఎలాంటి పరిస్థితుల్లో మీరు వాడాలంటే, ఫర్ సపోజ్ మీ యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోలు మీ ఒరిజినల్ కంటెంట్ అయి ఉంటుంది. ఒకవేళ ఎక్కడో ఒకటో రెండో అరాకొర కొంచెం మీరు వేరే వాళ్ళని యాడ్ చేసి ఉండొచ్చు, లేదా ఫెయిర్ యూస్ కింద యూజ్ చేసి ఉండొచ్చు. ఒకటో రెండో, మరి అన్ని వీడియోస్ కాదండి. అన్ని వీడియోస్ మీ యూట్యూబ్ ఛానల్లో ఉండి అన్ని వీడియోస్ మీ ఓన్ ఒరిజినల్ కంటెంట్ ఉండి, మీ ఓన్ వాయిస్తో, మీ ఓన్ ఫేస్తో ఉండి కూడా రివ్యూడ్ కంటెంట్ వచ్చింటే కనుక మీరు తిరిగి మళ్ళీ అపీల్ చేసుకోవచ్చు. అపీల్ అలాంటి పరిస్థితుల్లో మాత్రమే అపీల్ చేయండి. కొంచెం కూడా లేదు, నేను అప్లోడ్ చేసిన నా వీడియోల్లో ఖచ్చితంగా రివ్యూడ్ కంటెంట్ ఉపయోగించిన, నేను వేరే వీడియోస్ నేను వాడాను అనుకుంటే మాత్రం అది చేయకండి. ఎందుకంటే చేసినా వేస్ట్, మీరు మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. ఈసారి ఇంకా మీకు టైం పెరిగిపోతుంది అప్లై చేసుకోవడానికి. కాబట్టి మీ వీడియోస్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, నా వీడియో మంచిగానే ఉన్నాయి, మీరే ఏదో బై మిస్టేక్ నాది రిజెక్ట్ చేసింటారో ఒకసారి మళ్ళీ రీచెక్ చేయండి అని చెప్పి మనం అపీల్ చేసుకోవచ్చు. లేదు, మీ వీడియోలో ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఏం లేదండి, ఇది ఆప్షన్ 2 కరెక్ట్గా మనకి 1 మంత్ టైం ఇస్తాడు. 1 మంత్లో మన ఛానల్లో ఏదైనా అలాంటి వీడియోస్ ఉన్నా, లేదా అలాంటి కొంచెం ఎక్కడన్నా క్లిప్స్ ఉన్నా కూడా దాన్ని ఎడిట్ చేసుకొని తిరిగి మళ్ళీ అప్లై చేసుకుంటే కనుక మానిటైజేషన్ అవుతుంది. మీ యూట్యూబ్ ఛానల్కి రివ్యూజ్డ్ పాలసీ పడిందంటే మీరు అప్పీల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు పాటించాల్సిన జాగ్రత్త మెయిన్. ఫస్ట్ నేను ఒకటి చెప్తాను, మీరు అప్పీల్ చేసుకోవాలనుకుంటే మాత్రం
అన్ని వీడియోలు మీ ఓన్ కంటెంట్ ఉండి ఏం ప్రాబ్లం లేదనుకుంటే అప్పీల్ చేసుకోండి. అది కూడా ఒకవేళ వీడియో సడన్ ఏదో ఒకటో రెండో వీడియోలు మనం డిలీట్ చేస్తే మాత్రం మనం ఎలిజిబుల్ కాదండి అప్పీల్ చేసుకోవడానికి. వాడే ఇస్తాడు, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇఫ్ యూ థింక్ దట్ వీ మేడ్ మిస్టేక్ అప్పీల్ టెల్లింగ్ అస్ వై వెల్ రివ్యూ అపీర్ గెట్ బ్యాక్ టు యువర్ డెసిషన్ 14 days. 14 రోజుల్లో మీరు అప్పీల్ చేసుకోవాలండి. అది కూడా ఎలా? ఓన్లీ చూస్ ద ఆప్షన్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ డిలీటెడ్. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు వీడియోస్ అయితే డిలీట్ చేయకూడదు. అప్పీల్ చేసుకోవాలంటే మీరు ఒక వీడియో కూడా డిలీట్ చేయకూడదండి. మీరు ఎలా అప్పీల్ చేసుకోవాలంటే స్టార్ట్ అప్పీల్ కొడితే కనుక ఫస్ట్ మీరు ఒక 5 minutes కంటే తక్కువ వీడియో అయితే క్రియేట్ చేయాలండి. మీరు ఇలా చెప్పాలి, ఇంగ్లీష్లో లేదా హిందీలో మాత్రమే ఉందండి ఈ ఆప్షన్. ఇంగ్లీష్ లేదా హిందీలో, సార్ నేను నా యూట్యూబ్ ఛానల్లో నేనైతే అన్ని నా ఓన్ వీడియోసే పెట్టాను, నా ఓన్ వాయిస్ నా ఓన్ ఫేస్తో కనిపించేటట్టే వీడియోస్ చేశాను. బై మిస్టేక్ మీరు రివ్యూడ్ కంటెంట్ అని చెప్పి రిజెక్ట్ చేసింటారు, ఒకసారి మళ్ళీ రీచెక్ చేయండి. నేను ఒకవేళ ఒకటో రెండో వీడియోస్లో కొంచెం ఫేర్ యూస్ కింద అని చెప్పి, అంటే ఫేర్ యూస్ అనే వర్డ్ని హైలైట్ చేయండి. ఫేర్ యూస్ కింద కొంచెం యూజ్ చేసుకున్నానంతే, మిగతా అన్ని నావే ఓన్ కంటెంట్ ఉంది అని చెప్పి. ఇంకోటి, మీరు ఎలా వీడియోని మీరు ఎలా ఎడిట్ చేస్తారో ఒకసారి వేరే మొబైల్తో షూట్ చేయండి. మీరు ఎలా ఎడిట్ చేస్తారో అది కూడా వీడియో కొంచెం తీసుకొని ఒక 5 minutes లోపల ఉండే వీడియోని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. అప్లోడ్ చేస్తే కన్నా అది స్టార్ట్ అప్పీల్ అవుతుంది. అప్పుడు యూట్యూబ్ వాడు మళ్ళీ ఒకసారి మీ యూట్యూబ్లో ఉండే వీడియోస్ అన్నీ చెక్ చేసి మళ్ళీ మానిటైజేషన్ అయితే అప్రూవ్ ఇస్తారు. ఇంకా సెకండ్ ఆప్షన్కి వస్తే, మన ఛానల్లో ఖచ్చితంగా మనం యూజర్ కంటెంట్ ఒకవేళ ఉంటే కనుక వాడింటే ఛానల్లో ఉండేటువంటి వీడియోస్ని దీంట్లో కూడా పక్కా అని డిలీట్ చేయగానే డిలీట్ చేయాలి. అది ఎలా డిలీట్ చేయాలంటే, మనం ఈరోజు ఒక వీడియో డిలీట్ చేసామనుకోండి, రేపు ఒక వీడియో, అంతే. పక్కా అని 20-30 వీడియోలు 10-15 వీడియోలు కూడా డిలీట్ చేసేది. దానివల్ల మీ ఛానల్ అయితే రీచ్ పడిపోతుందండి. ఇంతకుముందు వచ్చినట్టు వ్యూస్ రావు. కాబట్టి మీ ఛానల్లో ఏవేవైతే రివ్యూడ్ కింద మీరు యూజ్ చేశారో వీడియోస్, అలాంటి వీడియోస్ అన్ని ఖచ్చితంగా డిలీట్ చేసేయండి. కాకపోతే అన్ని వీడియోస్ ఒకేసారి డిలీట్ చేయమాకండి, దీనివల్ల మీ రీచ్ పడిపోతుంది, వ్యూస్ రావు. రోజుకు ఒక్కొక్క వీడియో లెక్కన ప్రతి ఒక్క వీడియో రివ్యూడ్ కింద మీరు ఏదైతే ప్రాబ్లం ఉంది అనుకుంటారో ప్రతి ఒక్క వీడియో చెక్ చేసి అవన్నీ డిలీట్ చేసి తిరిగి మళ్ళీ 1 monthకి రీఅప్లై చేయండి. మానిటైజేషన్ అయితే అయిపోతుంది. నేను అదే నా వీడియోస్ దగ్గర 100 వీడియోస్ ఉన్నాయండి. దాంట్లో రివ్యూస్ కింద నేను నాకు డౌట్ వచ్చిన ప్రతి ఒక్క వీడియో డిలీట్ చేసేసాను. ఓన్లీ నా ఓన్ వీడియోస్ మాత్రమే పెట్టుకున్నాను. సో మీరు కూడా ఇదే ట్రై చేయండి, ఖచ్చితంగా మీది మానిటైజేషన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకోసం మళ్ళీ వీడియో పెడతాను. జై హింద్.